హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన 11వ పీఆర్సీ అరియర్స్, కరువు భత్యం, డీఏ బకాయిలు, రిటైర్డ్ ఉద్యోగుల డీఆర్ అరియర్స్ మరియు పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్ బిల్లుల గురించి అత్యంత కీలకమైన సమాచారం అందుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్న జీపీఎఫ్ లోన్లు మరియు పోలీస్ శాఖకు సంబంధించిన టీఏ బిల్లుల విషయంలో ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వెలుగులోకొచ్చింది. ఈ అంశాలన్నిటిని సంబంధించి ప్రభుత్వం నుంచి అందుతున్న తాజా సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిన బిల్లుల క్లియరెన్స్‌కు మార్గం సుగమం అవుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సీపీఎస్ విధానం నుండి పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌కి మారాలని కోరుకుంటున్న ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం దిశగా అయితే అడుగులు వేస్తోంది. ఇది వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపే వార్తగా అయితే చెప్పవచ్చు. సెప్టెంబర్ 1, 2004వ తేదీన లేదా అంతకు ముందు రిక్రూట్ అయ్యి సాంకేతిక కారణాల వల్ల సీపీఎస్ పరిధిలోకి వెళ్ళిన సుమారు 11,000 మంది ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కీలక పురోగతి సాధించింది. వీరిలో దాదాపు 10,850 మంది ఉద్యోగులకు సంబంధించిన సమగ్ర డేటాను ఇప్పటికే నిధి పోర్టల్‌లో విజయవంతంగా నమోదు చేయడం జరిగింది. ఇది వారిని ఓపీఎస్‌లోకి మార్చడానికి మొదటి మెట్టు. ఈ ప్రక్రియలో భాగంగా సదరు ఉద్యోగులు ఇప్పటివరకు జమ చేసిన మొత్తం సీపీఎస్ కాంట్రిబ్యూషన్ వివరాలను, అంటే వారి జీతం నుండి మినహాయించిన సొమ్ము మరియు ప్రభుత్వం జమ చేసిన వాటా వివరాలను సమర్పించాలని ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అధికారులను ఆదేశించింది. ఈ డేటా కంపైల్ చేసే పనిలో ట్రెజరీ అధికారులు ప్రస్తుతం రేయింబవళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఈ పని పూర్తయిన వెంటనే ఫైలు తదుపరి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపిస్తారు. ఇది 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు మరియు ఇతర శాఖ ఉద్యోగులకు ఒక గొప్ప ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే దశాబ్దాల కాలంగా వారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కోసమైతే పోరాడుతున్నారు, ఓపీఎస్ కోసం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, జూలై నెల నుండి పెండింగ్‌లో ఉన్న జెడ్పీపీఎఫ్ పార్ట్ ఫైనల్ బిల్లులు మరియు రిటైర్మెంట్ సమయంలో వచ్చే ఫైనల్ పేమెంట్స్ బిల్లులన్నీ ఫిబ్రవరి నెలలో పూర్తిగా క్లియర్ కానున్నాయి. ఈ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనివల్ల ఆర్థిక అవసరాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు పెద్ద ఊరట లభిస్తుంది. అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్ లోన్లు మరియు ఏపీజీఎల్ఐ లోన్లు కూడా ఒక క్రమ పద్ధతిలో విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా 2020వ సంవత్సరానికి ముందు రిటైర్ అయిన పెన్షనర్లకు రావాల్సిన డీఏ మరియు డీఆర్ అరియర్‌లు నేడు లేదా రేపటిలోగా వారి ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు మందుల ఖర్చులకు మరియు ఇతర అవసరాల కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. కేవలం ఇవే కాకుండా ఉద్యోగులు కామెంట్ రూపంలో అడుగుతున్న సరెండర్ లీవ్ బకాయిలు మరియు ఎర్న్డ్ లీవ్ ఎన్‌కాష్‌మెంట్ గురించి కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. 2022 నుండి పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల ఎస్ఎల్ బిల్లుల డేటాను అధికారులు సేకరిస్తున్నారు. త్వరలోనే వీటికి మోక్షం లభించనుంది. పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ క్షేత్రస్థాయిలో కష్టపడే మిత్రులకు సంబంధించి ట్రావెలింగ్ అలవెన్స్, టీఏ బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా ప్రాధాన్యత క్రమంలో క్లియర్ చేస్తామని యంత్రాంగం హామీ ఇస్తోంది. కొందరికి డీఏ అరియర్‌లు కొద్ది మొత్తంలోనే పడటం వల్ల లేదా అసలు పడకపోవటం వంటి సమస్యలు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం వారి కోసం ప్రత్యేకంగా ఒక లిస్టు తయారు చేస్తోంది. ఎవరికైతే ఇంకా బకాయిలు అందలేదో వారి వివరాలను తనిఖీ చేసుకోవడానికి త్వరలోనే ఒక అధికారిక వెబ్‌సైట్ లేదా లింక్ అందుబాటులోకి అయితే తీసుకురానున్నారు. మొత్తంగా చూస్తే ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఒక పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుల నుండి మొదలుకొని అత్యవసర లోన్ల వరకు ప్రతి ఒక్కటి క్లియర్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్థిక శాఖ సమన్వయంతో ట్రెజరీ అధికారులు అన్ని పెండింగ్ బిల్లులను విశ్లేషించి నిధుల లభ్యతను బట్టి విడతల వారీగా చెల్లింపులు జరపనున్నారు. ఈ పరిణామాలను గమనిస్తుంటే రాబోయే రోజుల్లో ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి వారికి రావాల్సిన ప్రతి రూపాయి సకాలంలో అందుతుందని ఆశించవచ్చు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సానుకూల నిర్ణయాలు ఉద్యోగ మరియు ఉపాధ్యాయ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తద్వారా వారు మరింత బాధ్యతాయుతంగా విధులను అంటే డ్యూటీని
చేసే అవకాశం ఉంటుంది. ఈ తాజా సమాచారం గురించి మరింత స్పష్టత వచ్చిన వెంటనే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాము. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.